హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ వీడియో ఏంటి అంటే స్కిన్ వైట్నింగ్ ఫేస్ ప్యాక్. సో ఈ వీడియో వచ్చేసరికి బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి కూడా యూస్ఫుల్ అవుతుందండి. ఎవరైనా సరే దీన్ని ట్రై చేయొచ్చు. ఇది హోమ్ రెమెడీ కాబట్టి. సో ఇది వచ్చేసరికి మనకి ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా, మీకు ఎలాంటి స్కిన్ టోన్ ఉన్నా సరే, అంటే లైక్ డ్రై స్కిన్ కావచ్చు, ఆయిలీ స్కిన్ కావచ్చు, సెన్సిటివ్ స్కిన్ కావచ్చు, అలా మీ స్కిన్ ఎలాంటి టోన్ ఉన్నా సరే ఇది యూస్ఫుల్ అవుతుందండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మీ స్కిన్ని వైట్నింగ్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదామా? టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోయి ఉంటే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుందండి. దాన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, స్కిన్ వైట్నింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ప్రాసెసింగ్ చూద్దాం. ఆ ప్రాసెసింగ్ చూసే ముందు ఫ్రెండ్స్, లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోయారనుకుంటా, ఒకసారి ప్రెస్ చేయండి. ముందుగా అయితే మనం ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఒక స్పూన్ వీట్ ఫ్లోర్ వేసుకోవాలండి. గోధుమ పిండి ఒక స్పూన్ వీట్ ఫ్లోర్ వేసుకొని, ఆ వీట్ ఫ్లోర్లో నెక్స్ట్ ఒక స్పూన్ కర్డ్ మిక్స్ చేయాలండి. పెరుగుని మిక్స్ చేయాలి. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుందండి, బట్ నేను ఫ్రెష్ పెరుగే పెడుతున్నాను. దాని తర్వాత ఒక స్పూన్ మిల్క్ యాడ్ చేయాలండి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక చిటికెడు టర్మరిక్ అండి, పసుపుని యాడ్ చేయాలి. అది ఎందుకు అంటే మనకి యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది. దీన్ని బాగా మిక్స్ చేయాలండి. మంచి టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేయాలి మనం. సో ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది ఒక మంచి థిక్ కన్సిస్టెన్సీలో రావాలండి. ఎందుకంటే మనకి ఫేస్కి ప్యాక్లాగా అప్లై చేసుకోవడానికి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నా ఫేస్ మీద ఏమీ అప్లై చేసలేదండి. ఇప్పుడు ప్యాక్ అప్లై చేసుకోవడం ఎలా చూద్దాం. మిక్స్ చేసి పెట్టుకున్న ప్యాక్ని హ్యాండ్తోనే తీసుకుంటున్నానండి. సో హ్యాండ్తో తీసుకొని ఇట్లా హ్యాండ్తో అప్లై చేసుకుంటున్నాను. హ్యాండ్తో అప్లై చేసుకోవటమే మోస్ట్లీ బెటర్ అండి. ఎందుకు అంటే మనం ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి కనుక హ్యాండ్తో అయితే మనకి చాలా నీట్గా వస్తుంది ప్యాక్ అనేది. ఇప్పుడు ప్యాక్ అప్లై చేసుకునే లోపు దీని యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. మనం దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి వీట్ ఫ్లోర్ అనేది యూజ్ చేసామండి. వీట్ ఫ్లోర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇది ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతుందండి. అలాగే ఇది స్కిన్ బ్రైట్నింగ్కి, అలాగే హెల్తీ స్కిన్ ఇవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుందండి. నెక్స్ట్ కర్డ్ అండ్ మిల్క్ అండి. ఇవి రెండు కూడా మనకి స్కిన్ని మాయిశ్చరైజింగ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయండి. నెక్స్ట్ టర్మరిక్ అండి. పసుపు అనేది మనకి యాంటీబయాటిక్ లాగా యూజ్ అవుతుందండి. సో ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ యొక్క సెల్స్ రెండూ కూడా రీస్టోర్ అవుతాయండి. అంటే కాంతివంతంగా తయారవుతాయండి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక 5 minutes అయితే ఆరనివ్వాలండి. సో 5 minutes తర్వాత మనం ఒక కాటన్ తీసుకొని, కొంచెం మిల్క్ తీసుకొని దాంట్లో కాటన్ డిప్ చేసుకొని ఎక్సెస్ మిల్క్ని తీసేసి మనం ఫేస్ మీద స్క్రబ్బింగ్ లాగా చేసుకోవాలండి. స్క్రబ్బింగ్ కూడా మనం సర్క్యులర్ షేప్లో మంచిగా ఫేస్ అంతా కూడా స్క్రబ్ చేసుకోవాలి. అంటే మన చీక్స్, నోస్ అన్నీ కూడా స్క్రబ్ చేసుకోవాలండి. ఇట్లా కొంచెం సేపు స్క్రబ్బింగ్ అనేది చేసుకోవటం వల్ల మన స్కిన్ అనేది మంచి బ్రైట్నింగ్గా, వైట్గా తయారవుతుందండి. ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల మనకి జెంటిల్గా ఉంటుందండి. అంటే మనం కాటన్తో చేసుకుంటున్నాం కనుక సో చాలా స్మూత్గా అయితే ఉంటుందండి. ఇలా చేసుకోవడం వల్ల మన స్కిన్ కూడా రెజ్యుములేట్ అవుతుందండి. ఈ ఫేస్ ప్యాక్ డైలీ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇది హోమ్ రెమెడీ కనుక. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మనం ఓన్లీ ఫేస్కే కాకుండా మనం నెక్కి, అలాగే బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. డైలీ 2 times కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఆఫ్టర్ స్క్రబ్బింగ్ ఒక 15 minutes అయితే మనం దీన్ని ఆరనివ్వాలండి. అలా వదిలేసేయాలి. ఆఫ్టర్ 15 minutes మళ్ళీ సెకండ్ టైం మనం మళ్ళీ కాటన్ తీసుకొని కొంచెం మిల్క్ తీసుకొని మిల్క్లో డిప్ చేసుకొని ఎక్సెస్ మిల్క్ని తీసేసుకొని క్లీన్ చేసుకోవాలండి.
సో మళ్ళీ స్క్రబ్బింగ్ లాగా చేసుకుంటూ మనం ఈ ప్యాక్ని మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఉంచుకోవాల్సిన అవసరం లేదండి, ఇప్పుడు వాష్ చేసేసుకోవచ్చు మనం నెక్స్ట్. ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవటం వల్ల మన స్కిన్ మీద డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయండి. అలాగే మన స్కిన్ సెల్స్ అన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ అయ్యి కాంతివంతంగా అవుతాయండి. అలాగే మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్, డస్ట్ అండ్ పొల్యూషన్ ఇవన్నీ కూడా మొత్తం కూడా క్లీన్ అయిపోతాయండి. నాట్ ఓన్లీ ఫేస్ అండి, ఇది మనం నెక్ అండ్ బాడీకి కూడా చేసుకోవచ్చు. అక్కడ కూడా మనకి స్కిన్ అనేది వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫేస్ని అయితే వాష్ చేసేసుకోవాలండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి సోప్ కానీ ఎలాంటి ఫేస్ వాష్లు కానీ యూజ్ చేయకూడదు. ఆఫ్టర్ 2 hours 3 hours వరకు కూడా ఎలాంటి సోప్ కానీ ఎలాంటి ఫేస్ వాష్ కానీ పౌడర్లు కానీ యూజ్ చేయకూడదండి. సో ఇప్పుడు నేనైతే టవల్తో ట్యాప్ చేసేసుకుంటున్నాను. చూడండి నా స్కిన్ ఎంత గ్లోయింగ్గా ఎంత వైట్నింగ్గా తయారైందో మీకు తెలుస్తుంది కదా బిఫోర్కి ఆఫ్టర్. మన స్కిన్ గ్లోయింగ్తో పాటు మాయిశ్చరైజింగ్ కూడా బాగా అవుతుందండి. ఎందుకు అంటే మాయిశ్చరైజింగ్ అనేది మనకి లాక్ అయి ఉంటుంది ఫేస్ మీద. సో చూడండి మాయిశ్చరైజింగ్ ఎంత బాగా అయిందో ఫేస్కి. సో ఫైనల్గా డిఫరెన్స్ తెలుస్తుంది. ఫేస్ ప్యాక్ డన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను స్కిన్ వైట్నింగ్ ఎట్లా చేసుకున్నానో ఇంట్లోనే హోమ్ రెమెడీతో. సో చూడండి నేనైతే ఎటువంటి మేకప్ చేసుకోలేదు. చూసుకోండి కావాలంటే నేను ఎటువంటి మేకప్ చేసుకోలేదు. బిఫోర్ ఆఫ్టర్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ఇది రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ మన స్కిన్ కూడా చాలా హెల్దీగా గ్లోలీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ బాయ్ బాయ్.